మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ ఇంద్రగుమందరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, విశేషంగా ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహస్థితి ఎలా ఉందంటారు ఈ మాసంలో? 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం కుంభరాశి వాళ్లకు ఏ విధంగా ఉందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఒకసారి మాట్లాడుకుంటే, రాశిలో రాహు, 7వ ఇంట్లో కేతువు, 5వ ఇంట్లో గురువు, 2వ ఇంట శని, కుజ, రవి, బుధ గ్రహాలు, 3వ ఇంట్లో శుక్రుడు. ఇది వీళ్ళ యొక్క గ్రహస్థితి. అదేవిధంగా ఈ రాశికి ఏలినాటి శని జరుగుతూ ఉంది, చివరి దశలో ఉంది, థర్డ్ ఫేజ్లో నడుస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం కాలసర్ప దోషం ఉంది. కాలసర్ప దోషం అంటే లగ్నం అంటే రాశిలో రాహు ఉన్నాడు, 7వ ఇంట్లో కేతు ఉన్నాడు, ద్వితీయంలో చతుర్థ గ్రహ కూటమి, రవి వెళ్ళిన వెంటనే స్టార్ట్ అవుతుంది. అంటే ద్వితీయం అంటే ఏమంటే కుటుంబము అంటారు, 2వ స్థానాన్ని. ప్రతి ఒక్కరికి నెక్స్ట్ రాసే కుటుంబం అంటే కుటుంబం అంటే ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ ఏమిటి అని. అందులో శని ఉన్నాడు, ఏలినాటి శని. అంటే శని ఒక్కడే ఉంటే కూడా కుటుంబ అరమరక లేకపోవడము, ధనము, వాక్కు, కుటుంబము, తినే తిండి, మాట్లాడే మాట అంతా కూడా అదే. అక్కడ శని ఉంటేనే ఇబ్బంది అవుతుంది. మరి అక్కడే రవి, అక్కడే కుజుడు, అక్కడే బుధుడు, 4 గ్రహాలు ఉన్నాయి. సంఘర్షణ, కుటుంబ వాతావరణంలో సంఘర్షణలు, ధన రాబడిలో సంఘర్షణ, రావాల్సిన డబ్బు రాకపోవడము, ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేకపోవడము, ఒకవేళ ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చి రావాల్సిన డబ్బు రాకపోతే ఉన్నది పోతుంది, రావాల్సింది రాదు. 7వ ఇంట్లో కేతు. 7వ ఇంట్లో కేతు అంటే ఏమి? భార్య స్థానము. 7వ స్థానం అంటే జీవిత భాగస్వామి. కేతు అంటే ఇప్పుడు ఈ కుటుంబ సంఘర్షణలో అంటే భార్య కూడా కుటుంబ సభ్యులే కదా. కుటుంబ స్థానంలో 4 గ్రహాల సంఘర్షణలు ఉన్నాయి, 7వ స్థానంలో కేతు ఉన్నాడు. అంటే భార్యతో లేదా భర్తతో సరైన సఖ్యత లేకపోవడము, లోపించడము, ఆసక్తి రాదు. భార్యతో మాట్లాడాలన్నా భర్తతో మాట్లాడాలన్నా కేతువు కాబట్టి తల్లే ఉండదు. అప్పుడు ఒకరి ముఖం ఒకరు చూస్తే ఎట్లా ఉంటుంది? ఏదో ఉన్నామంటే ఉన్నామంది. అందుకే కేతు 7వ ఇంట్లో ఉండగా జన్మజాతకంలో ఉన్న వాళ్లకు వివాహం కాదు, అయినా భార్య విడిపోతుంది. విడాకులకు వెళ్ళే వాళ్ళంతా కేతు 7వ ఇంట్లో ఉన్న వాళ్ళే వెళ్తారు. వాళ్ళు కూడా ఫాస్ట్గా వచ్చేస్తుంది విడాకులు. ఎందుకంటే కేతు దూరం చేసేస్తాడు. లేదంటే తొందరగా భర్త చనిపోవడము లేదా భార్య చనిపోవడము, దూరం చేసేస్తాడు. కేతు కట్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ కేతు ఉన్నాడు కాబట్టి అనురాగాలు కట్ అయిపోతాయి. ఉంటారు, అనురాగాలు కట్ అయిపోతాయి, ఆసక్తి ఉండదు. అదేవిధంగా కుటుంబ స్థానంలో కూడా ఆర్థికంగా వీళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల నష్టాలు రావడం వల్ల భార్యతో గొడవలు వస్తాయి. మామూలు కుంభరాశిలో పుట్టిన వాళ్ళు, కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళు ఇంట్లో చెప్పకుండా కొన్ని పనులు చేస్తారు. అది వీళ్ళకున్నటువంటి ఒక పెద్ద మైనస్. ఇంట్లో చెప్పరు, ఏదో చెప్పకుండా ఏదో సంపాదించాలని ఏదో చేస్తారు, అది నష్టం వస్తుంది, అయినా చెప్పరు. వాళ్ళు కనుక్కుంటారు కాబట్టి భార్య, కనుక్కుంటారు కాబట్టి భర్త. చెప్పి కనుక్కోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి. అది ఎక్కువ మాట మా దేవుడు సత్యం మాకు తెలుసులే, మీరు చెప్పాల్సిన అవసరం లేదు అంటారు. అప్పుడు అడిగితే కూడా తక్కువే చెప్తారు, దానివల్ల సమస్యలు వస్తాయి. దాని తర్వాత కుటుంబంలో అనే స్థానంలో యుద్ధగ్రహ వాతావరణం ఉంది. కుజుడు, శని వీరంతా కలిసిపోయి ఉన్నారు. కాబట్టి దీన్ని అధిగమించాలంటే కాలభైరవ ఆరాధన కంపల్సరీ చేసుకోవాలి. జన్మలో రాహు ఉన్నాడు. జన్మలో రాహు ఉంటే ఏమి? రహస్యంగా ఆలోచింపు చేస్తాడు. అంటే లేని ఆలోచనలు వస్తాయా? లేని ఆలోచనలు వస్తాయి. సమస్యలు ఉంటే సమస్యలు పక్కన పెట్టి ఇంకేదో కొత్త కొత్త గొంతెమ్మ కోరికలు కోరే ఆలోచన వస్తాయి. వాడికి ఉండే కష్టాలకు వాడికి ఇంత పెగ్గే అవసరమా, ఇంత స్టైల్ అవసరమా అంటూ ఉంటారు కదా. రాహువు చేస్తాడు ఆ పని. వీళ్ళు చేస్తానే తప్పు, రాహు అలా ఆలోచన చేస్తాడు. రాహు వచ్చే కాడికి తల బలంగా కలిగినటువంటి గ్రహం. రాహుకు తల మాత్రం ఉంటుంది కాబట్టి. తల బలంగా ఉంటే ఏమి? తల అంటే నవరంధ్రాలు మనిషికుంటే 7 రంధ్రాలు తలలోనే ఉన్నాయి. ముక్కులు, నోరు, చెవులు, కండ్లు. ఇది ఒకటంటే 3, 5, 7. ఇక్కడ దిష్టి బొమ్మను ఎలా పెడతారో ఒక రాక్షసుడి బొమ్మ పెడతారు. రాహు అంటే కూడా రాక్షసుడే. తల బలంగా కలిగిన వాడు అని రాక్షసుడు అంటే అర్థం. రాక్షసుడు అంటే మన్మధుల్లాగా ఉంటాను ఎవరో ఊహించరు కదా. ఒక భయంకరమైన కోరలు, పెద్ద పెద్ద కనుబొమ్మలు, నాలుగు పైన ఒక తేలు ఉన్నట్టు,
పెద్ద పెద్ద చెవులు, పెద్ద పెద్ద రింగులు ఇలా ఉంటుంది. రాహు కూడా అలాగే ఉంటాడు, క్రూరమైనటువంటి తల కలిగిన వాడు అని అర్థం. అప్పుడు ఏం చేస్తాడు, క్రూరమైన ఆలోచనలు ఇచ్చేస్తాడు. ఈ క్రూరమైన ఆలోచన అంటే వ్యామోహము. వ్యామోహం అంటే మీ కోరిక వేరు, ఆశ వేరు, మోహం వేరు. వ్యామోహం వీటన్నీ దాటిపోయింది మోహం, వ్యామోహం. ఎంతవరకైనా నాకు కావాలని నేను ఎంతవరకైనా వెళ్తాను, నేను సాధించుకునే వరకు నేను వదలను, సప్త సముద్రాలను దాటుతాను, ఒక చిన్న విషయం కోసం పెద్ద విధ్వంసం సృష్టిస్తాను అనేటువంటి మాటలంతా కూడా వ్యామోహం. అటువంటి వ్యామోహం పెరిగిపోతుంది మామూలుగా లగ్నం రాహు ఉంటే. అంటే ఇక్కడ వ్యామోహం నాకు కావాలని నేను ఎంతవరకైనా వెళ్తానంటే నా పరువు పోయినా పర్వాలేదు, నా ఆస్తులు పోయినా పర్లేదు, నా ఎవరేమైనా పర్లేదు, నాకు కావాలి. ఇంక మిగతావన్నీ నథింగ్, ఒకే పాయింట్ అయిపోయింది. అట్లా బరితెగింపు ఆలోచనలు ఇచ్చేవాడు రాహు. ఆ రాహు లగ్నంలో రాసి ఉన్నాడు కాబట్టి వీళ్ళు రహస్యమైనటువంటి రాశి కాబట్టి కుంభరాశి, వీళ్ళు కావాలని దానికోసం డబ్బులా లేదా వస్తువా లేదా ఇంకేదైనా దానికోసం వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు విఫలమవుతాయి అని అర్థం. అంటే అందుకే ఇంట్లో సంఘర్షణలు వస్తాయని అర్థం. కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేయడం రాహు కంట్రోల్ అవుతాడు. ఇప్పుడు కాళికాదేవి ఎలా ఉంటుంది, భయంకరంగా అరుస్తూ ఆయుధాలు ఎత్తుకుని ఉంటుంది. అందుకే దుర్గాదేవి అంటే కూడా ఆయుధాలు ఎత్తుకుంటుంది కాబట్టి రాహు కంట్రోల్ అవుతాడు. వాళ్ళకు తల బలంగా ఉంటుంది. దుర్గాదేవికి, కాళికాదేవికి వీళ్ళందరూ సంహార దేవతలు. రాహు ఎలా ఉంటాడో వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అందుకే గ్రామ దేవతలు కూడా భయంకరంగా పోలేరమ్మ, విరపాక్షం అని వాళ్ళు కూడా భయంకరంగా ఉంటారు. అందుకే వీళ్ళకి అధిష్టాన దేవతలు వాళ్ళే. కాబట్టి వాళ్ళని ఆరాధించడం వల్ల రాహు కంట్రోల్ అవుతాడు. చివరి వరకు వెళ్ళి వెనక్కి వచ్చేస్తారు. ఓకే, మనకు వద్దు, మనం ఆలోచించుకుని వెనక్కి రావడం మంచిది, తగ్గడం మంచిది అని. దేవతారాధనలో ఇలాంటి అర్థాలు నిగూఢంగా దాగుంటాయి. కాబట్టి వీళ్ళు ఇప్పుడు దుర్గాదేవి ఆరాధన చేయాలి, కాలభైరవ ఆరాధన చేయాలి. కాలభైరవ ఎందుకు చేయాలంటే ఏలినాటి శని యొక్క తీవ్రత తగ్గాలంటే కాలభైరవ ఆరాధన చేయాలి. కాలభైరవుడు యొక్క శిష్యుడే శనేశ్వరుడు. కాబట్టి గురువుని పట్టుకుంటే శిష్యుడు ఆటోమేటిక్గా మనకు ఆటలోకి వస్తాడు. ఇక రెండో ఇంట్లో యుద్ధగ్రహ స్థితి ఇది ఉంది కాబట్టి ఈ రెండు చేయడం వల్ల అది కూడా సర్దమనుతుంది. ఏలినాటి శని డే బై డే వీక్ అవుతా ఉంది. రాశిని గురువు చూస్తాడు, అది మంచిది. రాశిలో రాహు ఉన్నా కూడా చివరి వరకు వెనక్కి వస్తారని చెప్పాను కదా, 5వ ఇంట్లో గురువు చూస్తాడు, అది మంచిది. ఇవన్నీ ఉంటే కూడా వీళ్ళకు బెనిఫిట్ అవుతా ఉంది అంటే గురువు వల్ల. 3వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. 3వ ఇంట్లో శుక్రుడు మంచిదే, వీళ్ళ ప్రయత్నాలు సక్సెస్ కావడానికి తోడ్పాటు ఉంది. శుక్రుడు అంటే ఈ రాశికి చతుర్థ భాగ్యాధిపతి, కేంద్ర కోణాధిపతి బాగున్నాడు కాబట్టి సపోర్టింగ్. గురువు సపోర్ట్ ఉంది, శుక్రుడు సపోర్ట్ ఉంది. తర్వాత ఈ కాలసర్ప దోషం ఉంది కాబట్టి గరుడ ఆరాధన చేసుకోవాలి. గరుడ ఆరాధన అంటే మన మహావిష్ణు ఆలయంలో వెంకటేశ్వర స్వామి గుళ్ళో వరకుమంత వారి విగ్రహం ఉంటుంది, అక్కడికి ఎక్కువ వెళ్ళి వస్తూ ఉండాలి. సర్పగ్రహాల యొక్క తీవ్రత తగ్గిపోతుంది. గ్రహాన్ని పూజించడం వల్ల ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు. ఈ సంఘర్షణ వీళ్ళు అధిగమించవచ్చు. మరి గురుగారు, ఈ మాసంలో విద్యార్థులకు, ఉద్యోగస్తులకి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనే వాళ్ళకి ఎలా ఉందంటారు? కొత్తగా వ్యాపారంలో కొంచెం ఆచితూచి పోవడం బెటరు. ఏలాల్సిన ప్రభావం ఇంకా ఉంది. ఈ చతుర్థ గ్రహ కూటమి కొంచెం విడిపడాలి. లగ్నంలో రాకున్నాడు కాబట్టి విద్యార్థులు బాగా తెలివిగా ఆలోచిస్తారు. తల బలంగా కలిగినంటే తెలివితేటలు బాగున్నట్టే కదా, తెగింపు ధైర్యం ఉన్నట్టే కదా. ఏమైనా సరే సమస్యను అధిగమించగలిగేటువంటి లాజిక్స్ తెలుస్తాయి కదా. రాహు అంటేనే లాజిక్. మనకు లాజిక్, ఐడియా, టెక్నిక్ ఇవన్నీ దొరకాలంటే రాహు బాగుంటే దొరుకుతుంది. ఏం చదువుకున్నాడు లాజిక్గా తెలివిగా చదువుకున్న వాళ్ళకన్నా గొప్పగా తెలివితేటలు ప్రదర్శిస్తుంది వాళ్ళకి రాహు బాగుంటాడు. ఆ లాజిక్ అనేటువంటిది రాహువే వాళ్ళకి తలలో రాసినట్టు లాజిక్గా పోతుంటారు. చదువుకున్న వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తారు, స్టార్ సింబల్స్ చూస్తూ ఉంటారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం పోతుంది. అయితే అవుతుంది లేదంటే లేదు. కాబట్టి లాజికల్ థింకింగ్, లాజికల్ పాయింట్స్ వీళ్ళకి బాగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్ ఎక్సలెంట్గా రాస్తారు. వీళ్ళకి తెలియని కోసం వస్తే కూడా లాజిక్గా రాస్తారు ఆన్సర్, ఇలా రాస్తే ఇది సరిపోతుందని. వాళ్ళ ఆలోచన విధానం చూస్తారు ఎగ్జామ్ కరెక్షన్ చేసేవాళ్ళు. ఆన్సర్ చూసే పిల్లోడు సైకాలజీ కనిపెడతారు. వీడు సొంతంగా ఆన్సర్ రాశాడని తెలుసుకుని మార్కులు మామూలుగా ఏదైనా 1-2 మార్కులు ఎక్కువ వేస్తారు. అలా పోగలిగినప్పుడే అడ్మినిస్ట్రేషన్ సెక్టర్లో సక్సెస్ అవుతారు. ఐఏఎస్లకంతా అప్పటికప్పుడే సమస్య పరిష్కారం కనుక్కునేటువంటి నైపుణ్యం కావాలి. పుస్తకాల్లో చదువు కాదు కావాల్సింది. పుస్తకాల చదువు బేసిక్,
కాబట్టి ఆ లాజిక్ ఆ సామర్థ్యం కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు పుష్కలంగా ఉంది. రాహు లగ్నంలో రాశిలో ఉండడమే. రాహు దాంట్లో మహాబలవంతుడు. అలా లాజిక్గా ఆలోచించే మహావిష్ణుని ఏమర్చి అమృతం తాగాడు. ఆయన మనం మామూలుగా ఉంటే తెచ్చిపోయినప్పుడు తాగదాం అనుకుంటే ఏం లేదు. ఈరోజు రాహు మనకు పరిచయమైనడు. ఈయన లాజిక్గా ఆలోచించి ఎంత టోళ్ళైనా సరే బురిడి కొట్టించవచ్చని చేశాడనమాట. అంటే ఇది మీరు వీళ్ళకు ఆ విషయంలో మాత్రం సూపరు. మరీ ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది, 40, 50, 30 దాటిన వాళ్ళు ఈ డ్రింక్ అలవాటు ఉన్న వాళ్ళు ఇప్పుడు దీన్ని ఎక్కువగా అది అటువైపు లాక్కెళ్ళిపోయిన అవకాశం ఉంటుంది. అసలు వైన్ లేదా అసలు ఈ విస్కీ, బ్రాందీ, రమ్ము, ఈ మద్యము అంటేనే రాహు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మద్యపానం అంటేనే రాహు. తల బలంగా కలిగినాడు కదా, తల బలంగా ఉన్నాడు, క్రూరమైన ఆలోచన కలిగినాడు కదా, మద్యపానాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు. అందుకే గ్రామ దేవతలకు కూడా ఎక్కువగా పెడతారు. ఈ సారాయి, కళ్ళు లాంటివి నైవేద్యాలు అమ్మవార్లకు పెట్టేటువంటి ఆచారం ఎన్నో చోట్ల ఉంది. అంటే ఈ పిల్లలు కాదు పెద్దవాళ్ళకు ఇప్పుడు మద్యపాన ప్రియులుగా ఎక్కువైపోయేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని నియంత్రించుకోవడం బెటరు. ఆదాయం ఉంటే వాళ్ళు ఖర్చు పెట్టినాయి, లేదంటే నువ్వు అనవసరంగా ఇది అవుతారు కదా. కాబట్టి రాహు యొక్క ప్రత్యేకతలు ఇవి. కానీ ఆ ప్రత్యేకత డబ్బులుంటే ఓకే, డబ్బు లేకపోతే అది కుటుంబాలు గుల్లైపోతాయి. కుటుంబ స్థానంలో 4 గ్రహాల సంఘర్షణలు ఉన్నాయి. కాబట్టి దీనంతా కంట్రోల్ చేసుకోవాలి. ఇది గురుగారు మొత్తం మీద ఈ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసేందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.